Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 మోడల్ 5కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అయితే మోడల్ 5ని ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు మోడల్ 2 ఉపయోగపడుతుంది, ఒక్కొక్కసారి 3, 4 ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక్కసారి ప్రాబ్లం ఏంటో చూద్దాం. d² + 1 × y = cos x ప్లస్ x × e⁻²x ప్లస్ e⁻x × sin x. సో sin x cos x యూనిట్ 3లో మోడల్ 2 e⁻ax × v ప్రజెంట్ మోడల్ 5లో ఉన్నాం, మళ్ళీ e⁻ax × v ప్రజెంట్ మోడల్ 5. ఓకే, సో సపరేట్గా yp1 yp2 yp3 అనుకొని చేద్దాం. సో ఏ ప్రాబ్లంకైనా కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే y = yc + yp. ఓకే, సో ఫస్ట్ మనము yc కనుక్కుందాం. అంటే రూట్స్ని కనుక్కుంటే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తే అప్పుడు yc అంటాం. ఓకే, మరి చూడండి, స్టెప్ బై స్టెప్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² + 1 × y = cos x plus x × e⁻²x plus e⁻x × sin x. ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందంటే లెట్ f of d × y = q of x లాగా ఉంది. వేర్ f of d అంటే ఇదంతా y కోఎఫిషియంట్, q of x అంటే అదంతా. ఓకే, వేర్ f of d = d² + 1. అదేవిధంగా q of x = cos x ప్లస్ x e⁻2x ని e⁻2x × x గా రాయొచ్చు, e⁻ax × v మోడల్ కాబట్టి, ప్లస్ e⁻x × sin x. ఓకే, సో యాక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుంటున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m = 0. అంటే d ఉన్న చోట m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ f of dలో m² + 1 = 0, m² +1 రైట్ సైడ్కి పోతే -1 అవుతుంది. సో మైనస్ని మనం i² రాసుకోవచ్చు. సో i². సో m ఇంకా +or- 0 ± i రాస్తాం. యాక్చువల్గా +or- i. సో m² = 2² అంటే m² = 4, m √4 అంటే +or- 2నే ఇక్కడ. సో కాంప్లెక్స్ నెంబర్లు ఉంది కాబట్టి 0 రాసుకోవచ్చు ముందు. సో ఇలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, సో ఆల్ఫా +or- i β ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాను. సో ఆల్ఫా అంటే 0, బీటా అంటే i కోఎఫిషియంట్ 1. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc = e⁻αx అంటే e⁻0 అవసరం లేదు, 1 అయిపోద్ది. c1 cos బీటా, బీటా అంటే 1 × x ప్లస్ c2 sin x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d × q of x. q of x అంటే ఇదంతా. ఓకే, సో yp = 1/d² + 1. q of x అంటే cos x ప్లస్ e⁻2x × x ప్లస్ e⁻x × sin x. ఓకే, ఇప్పుడు ఈ 1/d² + 1ని ఫస్ట్ టర్మ్ cos xతో, అలానే e⁻2x × xతో, e⁻x × sin xతో మల్టిప్లై చేద్దాం. yp =
సో చూడండి 1/d² ప్లస్ 1తో కాస్ ఎక్స్ని మల్టిప్లై చేయాలి ప్లస్ ఇంకా 1/d² ప్లస్ 1తో e⁴2xని x 1/d² ప్లస్ 1 ఇంటూ e⁴2x ఇంటూ x అదేవిధంగా 1/d² ప్లస్ 1 e⁴x ఇంటూ sin x. ఓకే, ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేద్దాం. yp1 yp2 yp3 అనుకుందాం. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2 ప్లస్ yp3. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. కాంప్లిమెంటరీ ఫంక్షన్కి 1 ఇచ్చాను, ఇది 2. ఇప్పుడు yp1 తీసుకుందాం. టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్. ఇలాంటి మోడల్లో మనం ఏం చేయాలి? మోడల్ 2నా 3నా? 2e⁴ax 3 sin x cos x, ఇది మోడల్ 3 యూనిట్ 3లో. ఇలాంటి మోడల్లో మనం ఏం చేయాలంటే పుట్ d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 మైనస్ అవుట్ సైడ్లో రాయాలి. సో -1² ఇంటూ 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, -1 ప్లస్ 1 0 అయిపోయింది. ఎప్పుడైతే డినామినేటర్ 0 అవుతుందో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. సో yp1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో మల్టిప్లై చేశాను. సో -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. d² డెరివేటివ్ 2d, కాన్స్టెంట్గా డిఫరెన్షియేషన్ 0 ఇంటూ కాస్ ఎక్స్. సో ఇక్కడ d² ఉంటేనే -1 చేయాలి, d ఉంది. సో 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్. సో yp1 విచ్ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ 1/d ఆఫ్ కాస్ ఎక్స్. సో yp1 ఈజ్ ఈక్వల్ టు x/2. 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్. సో కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? sin x అవుతుంది. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇదే విధంగా yp2ని తీసుకుందాం. టేక్ yp2. So take yp2 is equal to 1/d² plus 1 into e⁴2x into x, e⁴ax into v. సో ఇలా ఉంటే మనం d is equal to d plus aని సబ్స్టిట్యూట్ చేస్తాం. a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ d is equal to d plus 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు e⁴2xని అవుట్ సైడ్లో రాసేసి ఇక d ప్లస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో d ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a² అంటే d² ప్లస్ 2ab 2 ఇంటూ d ఇంటూ 2 4d ప్లస్ b² అంటే 2² 4 ప్లస్ 1 అంటే 5. ఓకే, ఎస్. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా వచ్చిందంటే మోడల్ 4 చేయాలి. మోడల్ 4 x⁻m మోడల్ అనమాట. అంటే m 1 2 3 అట్లా ఉండొచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉండొచ్చు, పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉండొచ్చు. ఈ మోడల్లో ఏం చేయాలంటే మనము డినామినేటర్ని 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ అట్లా అరేంజ్మెంట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం రాస్తాం అంటే కాన్స్టెంట్ టర్మ్ రాస్తాం, మళ్ళీ డి టర్మ్ రాసుకుంటాం, మళ్ళీ d² టర్మ్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు బైనామియల్ థీరంలో 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ అట్లా ఉండాలంటే ఇక్కడ 5ని కామన్ తీయండి, అంటే 5తో డివైడ్ చేయండి. 1 ప్లస్ 4d/5 ప్లస్ d² 5 ఇంటూ పక్కన ఎక్స్ ఉంటుంది. ఓకే,
ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి మళ్ళీ 5తో మల్టిప్లికేషన్ 5 × 1 5. సో 5 × 1/5 క్యాన్సిల్ 4d, 5 × 1/5 క్యాన్సిల్ d². ఓకేనా? ఇప్పుడు మనము e⁴ని అవుట్ సైడ్లో రాసేద్దాం. సో డినామినేటర్లో ఉన్న టర్మ్ చూడండి, 1 + x లాగా వచ్చేసింది. 1 + సెకండ్ టర్మ్లో ప్లస్ ఉంటే కామన్ తీయద్దండి, మైనస్ ఉంటే మైనస్ని కామన్ తీయాలి. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ కామన్. సో d²/5. సో ఇంటూ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదంతా టోటల్ ఎక్స్ అనుకోండి. 1/x న్యూమరేటర్కి వెళ్తే ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది. సో అదేవిధంగా e⁴x/5 ఇంటూ 1 + 4d/5 ప్లస్ d²/5 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. ఓకే, ఎస్. ఇప్పుడు d టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది మనం అనుకోవాలి. ఇక్కడ ఈ yp1 అనేది నోట్ చేద్దాము, x/2 sin x. సో నంబర్ అది ఎంత అంటే 3. సో d టర్మ్స్ని ఎంతవరకు మనం ఎక్స్పాండ్ చేయాలి అనేది ఒక చిన్న బాక్స్ వేసుకొని చేద్దాం. సో x అన్నమాట, ఇక్కడ రైట్ సైడ్ ఏముందో అది వేయాలి. d(x) అంటే x యొక్క డిఫరెన్షియేషన్ 1. ఇంకొకసారి చేయండి, d², 1 యొక్క డిఫరెన్షియేషన్ 0. అంటే మనం d టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి? d వరకు చాలు. d² 0, d³ 0, అంతా 0 అయిపోతుంది. సో అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ d టర్మ్ ఓన్లీ. d² d³ మొత్తం 0 అయిపోతుంది. అయితే ఇంకొక చిన్న ఫార్ములా, 1 + ఇదంతా x అనుకోండి, 1 + x హోల్ ఇన్వర్స్ ఫార్ములా. సో ఏంటంటే ఆల్టర్నేటింగ్ సింబల్స్, ప్లస్ మైనస్ మైనస్ అన్నమాట. ఫస్ట్ 1 - x + x² - x³ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా? మరి చూడండి, సో yp2 = e⁴2x/5 ఇంటూ ఇంకా 1 మైనస్ ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి 1 - ఆఫ్ ఇది ఒక్కటి వస్తుంది, 4d/5. ఓకే, ఒక 5 minutes 4d/5. సో ఇంకా ఈ టర్మ్ ఏమిటి అవసరం లేదు. యాక్చువల్గా 1 - ఆఫ్ 4d/5 ప్లస్ d²/5 ఇది అవసరం లేదు. ఓకే, కాబట్టి 1 - 4d/5 ఇంటూ పక్కన x ఉంటుంది. సో దట్ ఈజ్ e⁴2x/5. సో 1 × x అంటే x, -4/5 d(x) డైరెక్ట్గా రాస్తున్నా అంటే 1 అనమాట. సో e⁴2x/5. సో ఎల్సిఎం చేయండి, 5 క్రాస్ మల్టిప్లై చేయండి, 5x - 4. సో దట్ ఈస్ e⁴2x/25 ఇంటూ 5x - 4. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. సో ఇది yp2. ఇంకా చివరిది yp3ని కనుక్కుందాం. అది కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో టేక్ yp3. yp3 = చెప్పండి, 1/f(d) ఇంటూ f(d) అంటే ఆల్రెడీ తెలుసు, d² + 1 ఇంటూ e⁴x ఇంటూ sin x. ఓకే, e⁴x ఇంటూ v అంటే d ప్లేస్లో d+1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 అంటే x కోఎఫిషియంట్. సో yp3 = e⁴x అవుట్ సైడ్లో రాసి d ప్లేస్లో d+1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ +1 ఉంది ఇంటూ sin x. సో అగైన్ a + b హోల్ స్క్వేర్ని అప్లై చేద్దాం. d² + 2d +1 +1 +2 ఇంటూ sin x. sin x cos x మోడల్ 3 అనమాట, యూనిట్ 3లోనే. ఓకే, ఇలాంటి మోడల్లో మనం ఏం చేయాలి, d² బదులు -a²ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో yp3 = కంటిన్యూషన్ e⁴x, d² ప్లేస్లో -1 చేయాలి, +2d +2 ఇంటూ sin x. ఓకే, నెక్స్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు e⁴x × 1/2d. 2 - 1 అంటే +1. ఎస్, డినామినేటర్లో 2d + 1 వచ్చింది. ఫైనల్గా మనం d టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే రేషనలైజింగ్ చేద్దాం.
ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ 1/2d ప్లస్ 1 ఇంటూ 2d మైనస్ 1తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x 1 ఇంటూ 2d మైనస్ 1. Denominator is in the form of a plus b into a minus b. A square minus b square. 2d whole square 4d square minus 1 into sin x. మళ్ళీ మనము d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ 2d మైనస్ 1. 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 మైనస్ 1 డైరెక్ట్గా రాస్తున్నాం, మైనస్ 5 ఇంటూ sin x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ x బై 5 అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇంకా 2d మైనస్ 1 ఇంటూ sin x. సో మల్టిప్లై చేయండి, 2d ఇంటూ sin x 1 ఇంటూ sin x మైనస్ e పవర్ x బై 5 2 ఇంటూ d ఆఫ్ sin x మైనస్ 1 ఇంటూ sin x. దట్ ఈస్ మైనస్ e పవర్ x బై 5. ఇక్కడ d ఆఫ్ sin xకి డెరివేటివ్ cos x మైనస్ sin x అలానే రాసా. దిస్ ఈజ్ నంబర్ 5. ఇప్పుడు మనం నంబర్ 3ని 4ని 5ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు yp వచ్చేస్తుంది. కంప్లీట్ సొల్యూషన్ రైట్. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3, 4 and 5 in equation 3లో 2లో సబ్స్టిట్యూట్ చేస్తే yp is equal to yp1 x by 2 sin x plus yp2 e power 2x by 25 into 5x minus 4 plus yp3 minus e power x by 5 2 cos x minus sin x. So number 6. Complete solution రాసేయండి మీరే. Therefore complete solution to the given d y is equal to yc plus yp. సో నంబర్ 1ని 6ని యాడ్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్. ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.